సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ త్రూ మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కి ఎలాంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఈ విషయంలో ఈ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీని మేము ప్రమోట్ చేయడంలో భాగంగా మేమిస్తున్న సర్వీసెస్ లో భాగంగా మన ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని పీరియాడికల్లీ అక్కడికి తీసుకెళ్లి అక్కడ మన ఎఫ్ఎంజీ ఇప్పుడున్న ఎఫ్ఎంజీ కావచ్చు, లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన అబ్రాడ్ ఎంబీబీఎస్ చేసిన కంపల్సరీగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాల్సిందే కంపల్సరీ. సో ఇండియాకు అబ్రాడ్కు ఇప్పుడు డిఫరెన్స్ లేదు. అందులో మనము కరెక్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ, వ్యాలిటీ ఆఫ్ ది డిగ్రీ అన్ని చూస్ చేసుకున్న తర్వాత సో ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా నెక్స్ట్ అనే ఎగ్జామ్ ఇండియన్ స్టూడెంట్స్ అయినా అబ్రాడ్ స్టూడెంట్స్ రాయాల్సింది. దానికి కావాల్సిన సపోర్ట్ ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇది మ్యాండేటరీ సర్వీస్. ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ లోపల అష్యూర్డ్ సర్వీస్. సో ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని మనం పీరియాడికలీ మనము ఎవ్రీ సెమిస్టర్ అక్కడికి తీసుకెళ్లి ఎఫ్ఎంజీకి సంబంధించిన లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్లు, టీచింగ్లు, మెటీరియల్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడము. దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ అంటే యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ లో పీజీ చేయడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ సపోర్ట్ ని, కోచింగ్లు, టీచింగ్లు కూడా మేము వియత్నాంలో పీరియాడికల్లీ ఇన్ కొలాబరేషన్ విత్ ద యూనివర్సిటీ, అంటే యూనివర్సిటీ కూడా మన అగ్రిమెంట్ లో భాగంగానే ఇండియన్ డాక్టర్స్ ని ఖచ్చితంగా అక్కడ ప్రొవైడ్ చేయడము, ప్లస్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ తోటి అక్కడ మనకు ఈ ఇంటర్నేషనల్ ఎగ్జామ్ సంబంధించిన యూఎస్ఎంఎల్ కావచ్చు, ప్లాబ్ గాను ఇది అగ్రిమెంట్ లో భాగంగానే ఉన్నది. సో అది మ్యాండేటరీ ప్రొసీజర్. ఏదో మేము కొత్తగా ఇవ్వడము, అడిషనల్ ఇవ్వడం కాదు. అగ్రిమెంట్ లో భాగంగానే ఇండియన్ ఫ్యాకల్టీని అక్కడ మన ఇండియన్ ఫ్యాకల్టీ తోటి, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ తోటి, ఇండియన్ ఫ్యాకల్టీ తోటి ఈ విత్ ఇన్ అంటే ఇన్ ద సెన్స్ ఈ 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అవకాశము లీస్ట్ కేసెస్ లోపల ఎఫ్ఎంజీ కానీ, ఇప్పుడున్న ఎఫ్ఎంజీ కానీ, లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ వీళ్ళు డ్యూరింగ్ ద స్టడీ వీలవుతుంది. సో వీళ్ళు డ్యూరింగ్ ద స్టడీ వీళ్ళు మొత్తం నేర్చేసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి రివిజన్ మాత్రమే మిగులుతుంది. సో ఫస్ట్ అటెంప్ట్ లోపలనే వీళ్ళు క్రాక్ చేయగలిగితే వాళ్ళకి టైం వేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇక్కడ సపోజ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సో సపోజ్ ఇండియాలో ఏదో ఒక కాలేజ్లో, లేకపోతే హైదరాబాద్ లో, తెలంగాణలో, ఇండియాలో ఏదో ఒక కాలేజ్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు అనుకో సపోజ్. సో వాళ్ళు ఎంతసేపు ఫ్యాకల్టీ నా సిలబస్ కవర్ అయిందా లేదా చూస్తారు. అదే స్టూడెంట్స్ ని పాస్ అయినా లేదా ఎక్కువ మార్క్స్ వచ్చినా లేవో చూస్తారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని మనకు డెస్టినేషన్స్ ఉన్నాయి, పీజీ చేయడానికి ఎన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి, లేకపోతే నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ఎగ్జామ్ కు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్న దాని మీద వీళ్ళు ఫోకస్ చేయరు. సో ఒకసారి అందరూ ఇండియన్ డాక్టర్స్ అండ్ అబ్రాడ్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నీట్ ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ కన్వెంట్ అని ఎలిజిబిలిటీ టు ఎంబీబీఎస్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టు ఎంబీబీఎస్ ఎట్లయితే ఉందో నెక్స్ట్ కూడా అటువంటిదే. అంటే ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ as టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా. సో నీట్ కోచింగ్ సెంటర్లు ఇప్పుడు ఏ విధంగా అయితే వెలిసినాయో ఇన్ ఫ్యూచర్ లో మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కంపల్సరీగా నెక్స్ట్ కోచింగ్ సెంటర్స్ కూడా వెలుస్తాయి. అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఇక్కడ చదివిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే దాని యొక్క ఇంపార్టెన్స్ ని ఇక్కడ కాలేజ్ వాళ్ళు గుర్తిస్తారు. అప్పుడు గుర్తించినప్పుడు ఆ కోచింగ్ కంపల్సరీ తీసుకోవాలి. అయిపోయిన తర్వాత కోచింగ్ తీసుకోవడం కంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ నుంచే నెక్స్ట్ ఎగ్జామ్ మనము సంబంధించిన కోచింగ్ ఇస్తే ఇన్ టైం లోపల కొన్ని సందర్భాలలో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశం లేకపోయినా మనం ఇచ్చిన సపోర్ట్ వల్ల ఎంబీబీఎస్ అబ్రాడ్ లోపల నెక్స్ట్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ లోపలే క్రాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే.